నమస్తే, నేను మీ కొంకేని వేణుగోపాల్. ఎన్నికల సమయంలో నేతలు ఎన్నెన్నో హామీలు ఇస్తారు. అది అమలు జరిగితే జనం సంతోషిస్తారు, లేకపోతే చింతిస్తారు. ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. దీనికి జనం కూడా ఇప్పుడు సంతోషిస్తూ ఉన్నారు. అధికార పగ్గాలు అందుకుని 18 రోజుల వ్యవధిలోనే చంద్రబాబు ప్రభుత్వం భారీ ఎత్తున పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు గత ప్రభుత్వం ఇచ్చిన 3,000 పింఛన్ను 4,000 చేస్తున్నట్టు చేసిన ప్రకటన, ఎన్నికల సమయంలో ఇవ్వలేని కాలానికి ఆ 3 నెలలకు గాను మరో 3,000, మొత్తం 7,000 రూపాయలు. అంటే గత ప్రభుత్వం చెల్లించే 3,000కు అదనంగా 1,000 రూపాయలు. అలాగే 3 నెలల కాల పరిమితిలో ఎన్నికల షెడ్యూల్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవ్వలేని 3 నెలలకు గాను మొత్తం 7,000 రూపాయలు ఒకేసారి చెల్లించారు. ఇది ప్రభుత్వం సాధించినటువంటి విజయంగా ఇప్పుడు ప్రజలు చెప్పుకుంటున్నారు. 4,000 రూపాయలు పింఛను ప్రతి నెల ఇవ్వడం ఒక లెక్క అయితే, గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సేవల్ని వినియోగించుకుంటూ ఉదయం 5:30కే మొదలుపెట్టిన ఈ ప్రస్థానం 3-4 గంటల వ్యవధిలోనే పూర్తి చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల మందికి ఒకే రోజు పంపిణీ చేయడం ఒక రికార్డుగా చెప్పుకోవాలి. మరోవైపు ఈ పింఛన్ల పంపిణీకి సంబంధించి ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి పంపిణీ చేసే కార్యక్రమాన్ని జనం స్వాగతిస్తున్నారు, సంబరపడుతున్నారు కూడా. అలాగే చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు కూడా భవిష్యత్తులో అమలవుతాయనే ఆకాంక్షతో ప్రజలు ఉన్నారు. మరి వారి ఆకాంక్షలు నెరవేరాలని మనం ఆశిద్దాం.